నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో ఈ 2024 ఎలక్షన్స్లో ఎన్నికలు సవ్యంగా జరగలేదు. కూటమి ప్రభుత్వం ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి గెలిచిందని చెప్పి చాలామంది ప్రజలు విశ్వసించడం జరిగింది. తర్వాత వాళ్ళకు అవి అనుమానాలు మాత్రమే మిగిలిపోవడం జరిగింది. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి, కానీ మనకు ఆధారాలు లేవు, కేంద్రంలో పెద్ద పార్టీ, ఆ పార్టీతో వీళ్ళకు అండదండలు ఉన్నాయి, మనం మాట్లాడేకి ఆధారాలు లేవు మన దగ్గర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా మనం గమనించాం. కాకపోతే ఎన్నికల సంఘం వాళ్ళు ఎవరికైనా ఈ ఎన్నికల ఫలితాల్లో ఏమైనా డౌట్లు ఉంటే మేము ఇచ్చిన గడువు లోపల ఆ యొక్క ఫీజు కడితే తిరిగి మీకు ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయో ఆ ఏరియాలలో రీకౌంటింగ్ చేస్తాం, మీ అనుమానాలు నివృత్తి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ముందుకొచ్చి వాళ్ళు డబ్బులు కట్టి రీకౌంటింగ్ అప్లై చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ కట్టిన వ్యక్తులలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒకరు, ఒంగోలు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి. ఆయనకు దాదాపుగా 3-4 వార్డులలో మా కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, మేము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేసినాం, ఇక్కడ కూడా మాకు ఓట్లు తక్కువ రావడం, తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం మాకు అనుమానాలు రేకెత్తిస్తుంది, దీనిపైన ఈ వార్డులలో మాకు రీకౌంటింగ్ జరగాలని చెప్పి ఆయన ఫీజును నామమాత్ర ఫీజుగా వాళ్ళకు దాదాపుగా 54 లక్షలు వాళ్ళు కట్టించుకోవడం జరిగింది. తర్వాత 54 లక్షలు కట్టించుకున్న తర్వాత వాళ్ళు సర్టెన్ డేట్లో మేము మీ అనుమానాలు నివృత్తి చేస్తామని చెప్పి చెప్పుకోకుండా కాలయాపన చేస్తూ 3 నెలలు గడుస్తున్నా వాళ్ళు స్పందించకపోవడంతో దాదాపుగా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు న్యాయస్థానంలో నేను ఎన్నికల సంఘానికి నా యొక్క అనుమానాలు ఉన్నాయి, నా ప్రజలు నా ఏరియాలో నేను కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన చోట నేను బలంగా ఉండే చోట కూడా ఎదుటి పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం జరిగింది, కనుక ఏమన్నా ఈ ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసినారేమో, ఈవీఎంల పనితీరు మీద నాకు అనుమానం ఉంది, ఈవీఎంలు పనితీరు ఏ విధంగా ఉంది ఇవన్నీ నాకు తెలియజేయాలా అని చెప్పి నేను వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు నాతో 54 లక్షలు డబ్బులు కట్టించుకొని ఈరోజు రేపు అని చెప్పి వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. తక్షణం మీరు వాళ్ళకు ఆర్డర్ చేసి నా యొక్క అనుమానాలు సాధ్యమైనంత తొందరగా నివృత్తి చేయాలని చెప్పి మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఆయన విన్నవించుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఈయన వాదనలు విని సుప్రీంకోర్టు కూడా ఈ ఎన్నికల సంఘానికి సాధ్యమైనంత త్వరలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అభ్యర్థి, ఈయనకు సంబంధించినది ఏదో ఆయన ఈవీఎంలకు మ్యానిపులేషన్ జరిగింది, ఈవీఎంలకు పనితీరు మీద అనుమానాలు ఉన్నాయంటున్నాడు, ఈ అనుమానాలన్నీ మీరు నివృత్తి చేయండి అని చెప్పి వాళ్ళకు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ తీసుకున్న కొన్ని రోజులకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ మిగతా అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆఫీసర్లు కొంతమంది కాల్ చేసి మీరు ఎవరన్నా ఈ డబ్బులు కట్టి అప్లై చేసుకున్నారు కదా, మీరు ఏమైనా రిటర్న్ తీసుకోవాలనుకున్నారా డబ్బులు అని అడగడం జరిగిందని చెప్పి కొన్ని రోజుల కిందట మనం వార్తలు గమనించాం. మేమెందుకు వెనక్కి తీసుకోవాలంటే మీరు తీసుకోకపోతే దీనివల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు, మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మేము తిరిగి ఆ రోజు ఏదైతే ఎలక్షన్ల ముందు రోజు మీకు ఎలక్షన్ రోజు పొద్దున్నే మార్నింగ్ గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, అదే మాక్ పోలింగ్ మీకు డేట్ చెప్పి ఆ రోజు నిర్వహిస్తాం, దీనివల్ల మీకు ఉపయోగం వచ్చేదే ఉండదు, డబ్బులు పోవడం తప్ప అని చెప్పి వీళ్ళని అన్నారని చెప్పి మనం కొన్ని న్యూస్లో సర్క్యులేట్ కావడం మనం గమనించాం. వీళ్ళు అక్కడ కొన్ని అనుమానాలు వాళ్ళపైన రావాల్సిందే, ఎందుకంటే వాళ్ళు కాల్ చేసినారా, ఎందుకు చేసినారో చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది, అనుమానాలు నివృత్తి చేయాలి, కానీ డబ్బులు ఎందుకు మీకు వేస్ట్ అవుతుందని మాట్లాడడం ఒకంత మనం కూడా ఆలోచన చేయాల్సిన విషయమే. అంతటితో ఆగోకుండా తర్వాత ఈ 25వ తారీఖు రోజు కౌంటింగ్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్ కూడా వచ్చింది. 25వ తారీఖు అంతా బయటకు అయిపోతుంది, ఎవరు ఏం జరిగిందనేది తేలిపోతుందని చెప్పి అంతా ప్రజలు కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్న సమయంలో తీరా 25వ తారీఖు వీళ్ళు మాక్ పోలింగ్ నిర్వహిస్తారంట అనే విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలిసి ఆయన ఇప్పుడు రీసెంట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. నాకు మాక్ పోలింగ్ అవసరం లేదు సార్, వీళ్ళు సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ యొక్క ఈవీఎంల పనితీరు మీద నాకు అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంలను తీసుకొని వచ్చి అవి ఏ విధంగా పనిచేస్తాయి, దానికి మాకు ఏ విధంగా ఆ రోజు ఓట్లు పన్నాయో ఆ ఓట్లకు సరియగు స్లిప్పులు అందులో
వీవీప్యాట్లలో కూడా మాకు కనబడాలా, అది నేను దాని మీద అనుమానం ఉంది, దాన్ని నివృత్తి చేయమని అడిగితే వీళ్ళు కేవలం తిరిగి మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటున్నారని చెప్పి ఆయన మళ్ళీ ఇప్పుడు రిట్ పిటిషన్ వేసుకొని వాళ్ళపైన పెట్టడం జరిగింది. మరి ఎన్నికల సంఘం ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుందో, వాళ్ళు లోపల ఏ ఉద్దేశాలు ఉన్నాయో ప్రజలకు ఏవి అంతు చిక్కడం లేదు. దాదాపుగా మనం ఎగ్జామ్స్ రాస్తే, బోర్డు ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే మనకి ఏమైనా మార్కులు వచ్చినాయి, డౌట్ ఉన్నాయి సబ్జెక్టులలోని మనకి డౌట్లు వస్తే దాదాపుగా వాళ్ళు మనతో నామమాత్ర ఫీజుగా 1000-2000 కట్టించుకొని ఏకంగా మనం రాసిన పేపర్తో సహా జిరాక్స్ని మనం ఇంటికి పంపిస్తారు. మరి ఒక అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈవీఎంల మీద అనుమానం ఉందని చెప్పి దాదాపుగా 54 లక్షల రూపాయలు డబ్బులు కట్టించుకొని వీళ్ళు ఈరోజు రేపు అని కాలయాపన చేస్తూ గడపడంలో అర్థమేమి ఆంతర్యమేమి ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ఇప్పటికైనా ఎన్నికల సంఘం వాళ్ళు ప్రజలలో బలంగా ఉండే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ అనే విషయాన్ని పూర్తిగా నివృత్తి చేసి వాళ్ళ అనుమానాలు, ప్రజల అనుమానాలు తీర్చాలని చెప్పి మా మనవి.